నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. కార్యకర్తలకు నాకు అడ్డు రావద్దు. మంగళగిరి ఆఫీస్ వద్ద ఇనుప బారికేడ్లను తీసేయమన్న సీఎం. ఉండవల్లి నివాసంలో లోకేష్ ప్రజా దర్బార్, శ్రీకారం చుట్టిన ఐటీ మంత్రి. ఆధునిక కవిత్వానికి ఆద్యుడు మహాకవి శ్రీశ్రీకి నివాళులు. కార్యకర్తలపై దాడులు తగవు. పెదవడ్లపూడి ఘటనపై ఎమ్మెల్సీ ఎంహెచ్ ఖండన. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం లభించింది. ఓ రిపోర్ట్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంకు శనివారం సాయంత్రం చంద్రబాబు నాయుడు రావడంతో అధిక సంఖ్యలో హాజరైన కార్యకర్తలు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలు సీబీఎన్కు పుష్పగుచ్చాలు, శాలువాలు అందించి గ్రీటింగ్స్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, సామాన్యులు రాకుండా ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్స్ ను చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు తనకు మధ్య అడ్డుగోడలు ఉండరాదని అన్నారు. ఈ సందర్భంగా నేతలతో ఆయన మాట్లాడారు. కరకట్ట మీద ప్రజావేదికను అక్కడ పునర్నిర్మించమని, అది జగన్ విధ్వంసానికి గుర్తుగా ఆ శిథిలాలను అలానే ఉంచుతామని అన్నారు. నిత్యం ప్రజలతో టచ్లో ఉండాలని, ప్రజలు ఇచ్చిన ఈ మెజార్టీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఇదే ఉత్సాహాన్ని 2029 ఎన్నికల వరకు కొనసాగించి ఆ ఎన్నికల్లో కూడా ఇదే మాదిరి విజయాన్ని పొందుదామని అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర ఐటీ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్ ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ను నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల సమయంలో లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండరని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పత్తా లేకుండా పోగా లోకేష్ మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు. సొంత నిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మంగళగిరి ప్రజల మనసు గెలిచారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మినహా ఉండవల్లిలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రజానేతగా లోకేష్ వేసిన ఈ తొలి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకం కానుంది. ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రజలు పలు సమస్యలు నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ కవి, రచయిత 41వ వర్ధంతి సందర్భంగా కీర్తిశేషులు పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళా నిలయంలో సాహితీ కళావేదిక ప్రత్యేక సంస్మరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది. ఓ రిపోర్ట్. మహాకవి శ్రీశ్రీకి నివాళులర్పిస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షత వహించారు. ఇంకా వివిధ సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు పొట్లాబత్తి లక్ష్మణరావు, గోలి మధు, బండారు సురేష్, గోలి సీతారామయ్య, నన్నపనేని నాగేశ్వరరావు, కారుమంచి రామారావు, ఎం విజయమోహన్ రావు, ఇందిరాదేవి, కారంపూడి అంకమ్మరావు, శిఖా సురేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. కష్టజీవికి కుడి ఎడమల నిలబడేవాడు కావి. కుడి ఎడమల కవి, ఎడమవైపున కుడివైపున వి. కష్టజీవిలో ఎడమవైపున కవి ఉంటాడు, కుడివైపున ఉంటాడు. అది కవి కష్టజీవికి కుడి ఎడమల్లో ఉండాలనేటువంటిది చెప్పాడనమాట. అది ఆ రకంగా ఎవరు కూడా అంత సింపుల్గా చెప్పలేదు. ఆ ఘనత శ్రీశ్రీకే దక్కింది. ఈ సందర్భంగా మనం మంగళగిరి సాహిత్య వేదిక ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది చాలా మంచి విషయం. నేనైతే శ్రీశ్రీ రాసినటువంటి అన్ని
అభ్యుదయ విప్లవ కవిత్వాలు, అట్లాగే అభ్యుదయ గేయాలు, వీటన్నిటినీ కూడాను ఒక చోటకు చేర్చి ఆ అన్నిటిలో ఉన్నటువంటి సారం మొత్తాన్ని తీస్తే 2 వాక్యాల్లో ఆయన తత్వం ఏంటి అని తెలుసుకోవటానికి వీలు పడేటువంటిది. వెలుగునీడల సినిమాలో ఒక పాట ఉంది, పాడబోయే భారతీయుడని. ఆ పాట చివరిలో 2 మాటలు ఉంటాయి. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం అనేటువంటి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అంటే అది ఆయన భావించినటువంటిది. కార్మిక శ్రామిక జన సౌభాగ్యానికి నిత్యం శ్రమిస్తూ తన కవిత్వాన్ని, తన భావాల్ని దానికే ఉద్దేశించినటువంటి మహానుభావుడు. యథార్థ జీవిత యథార్థ దృశ్యం జగానికంతా చౌలిస్తానోయ్ అన్నారు ఆయన. అంటే ఈ జగానికి మొత్తం ఆ యథార్థ జీవుల యొక్క యథార్థ దృశ్యాన్ని భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తానోయ్. మరి అలాంటి మహాకవిని ఎవరు మర్చిపోకూడదు. మరి ఇప్పుడు తరం అసలు తెలవటం లేదు. మరి ఇట్లాంటివి చేసినప్పుడు ఆ తరానికి తెలుస్తుంది. ఇదేంటో ఒక మీటింగ్ చూశారనుకోండి, చూసినప్పుడు ఒక మహాకవిని గురించి చెప్తున్నారంటే ఆలోచన వస్తుంది. ఏదైనా ఇప్పుడు తరానికి ఏదో ఒక విధంగా పాతయన్నీ కూడా ఇట్లా సమావేశాలు పెట్టి కానివ్వండి, ఇట్లాంటి వర్ధంతులు జరుపుకున్నా, పుట్టినరోజులు జరుపుకున్నా, ఏది చేసుకున్నా కూడా సమాజానికి తెలుస్తుంది. అట్లానే యువతరం ఆలోచనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆ మహాకవికి మరి వందనాలు సమర్పించు. శ్రీశ్రీ భావాలు ప్రస్తుత సమాజానికి ఎంత అవసరమో, ఆచరణతో కూడిన ఆయన ఆశయాలు సమసమాజ నిర్మాణానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఈ భావాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని ఈ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందుకు వచ్చిన మంగళగిరి సాహితీ కళావేదిక ధనంజయ్ గారికి అభినందనలు. ఆయన చేసినటువంటి పోరాటం సమాజం హితం కోసం, మరి ప్రజల కోసం చేసినటువంటి విధానాలు మనం ఇప్పటికీ కూడా మరి అన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైతే మనం సమాజంలో ఏ విధానాన్ని అవలంబించాలో ఆయన ఆనాడే అనేక పాటల రూపంగా సినీ గేయాల ద్వారా మనకు అందించినటువంటి రచనలు తెలుస్తూ ఉన్నాయి. తెలుగు మరి సాహితీ రంగంలో తెలుగు పాటకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందంటే ఆ రోజు అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా అనే చిత్రం ద్వారా మరి జాతీయ అవార్డును పొందినటువంటి శ్రీశ్రీ గారు. మీకు తెలుసా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా ఎవరు నియమితులు కానున్నారు? సమాధానం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నియమితులు కానున్నారు. ఇటీవల పెదవడ్లపూడిలో ఓ వైసీపీ కార్యకర్తను కొట్టి హింసించి లోకేష్ ఫ్లెక్సీ ఎదుట సాగిల పడేలా చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు బాధితుడి భార్య కృష్ణవేణి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైసీపీ నేత వేమారెడ్డి ఈ ఘటనను ఖండిస్తూ శనివారం మీడియాతో మాట్లాడారు. వాళ్ళ ఇంటి దగ్గరికి దాదాపు ఒక 30 మంది వ్యక్తులు వెళ్ళారని చెప్తున్నారు. 30 మంది వెళ్ళి రాజకుమార్ని వీళ్ళందరినీ కూడా భయపెట్టి అతన్ని తీసుకొని వచ్చి యూనివర్సిటీ దగ్గర తెల్లవార్లు ఉంచి అతన్ని కొట్టి, మనం చూసాం వీడియోని, ప్రజలందరూ కూడా చూసారు ఆ వీడియో. పెట్టు దండం అని చెప్పి కాళ్ళకి దండం పెట్టించి క్షమాపణ చెప్పించినటువంటి పరిస్థితిని చూశారు. నిజంగా మంగళగిరి నియోజకవర్గంలో ఏనాడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత నేనైతే చూడలే. ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కానీ ఇలాంటి పరిస్థితిని చూడలే. భయభ్రాంతుల్ని చేసి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పడతాం అనేది చాలా చాలా నీచమైనటువంటి కార్యక్రమంగా భావిస్తాం. సరే, ఇదంతా జరిగిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వేమారెడ్డి గారు, పార్టీకి సంబంధించినటువంటి కొందరం కలిసి వీళ్ళకి ఈ సందర్భంగా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ మిత్రపక్షాలందరికీ కూడా మేము తెలియజేస్తున్నది ఒకటే, మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఈ విధమైన వాతావరణం ఎప్పుడు లేదు. ఇది మంచిది కాదు.
మనం ముక్త కంఠంతో అన్ని పార్టీల వాళ్ళు కట్టిద్దాం. ఇప్పుడు పార్టీ నాయకులు అందరం బాగానే ఉంటాం, మా ఎమ్మెల్సీ గారు బాగుంటారు, నేను బాగుంటాం, అందరం బాగుంటాం. కానీ కార్యకర్తలే నష్టపోతారు. ఇలాంటి విషయాల్లో ఏ కార్యకర్త కూడా ఈ దుందుడుకు చర్యలు ముందు చేయొద్దు. ఇది మనకు మంచిది కాదు. ఇంతకంటే తీవ్రంగా నడిచిన కమ్యూనిస్టుతో యుద్ధం చేసినప్పుడు కూడా ఇది ఈ విధమైన దుర్మార్గమైన చర్య ఎప్పుడు జరగల. కాబట్టి ఇక ముందైనా ఇలాంటివి లేకుండా అందరూ మన ప్రాంతం అంతా ఎప్పుడు శాంతియుతంగా ఉంటుంది, అదే విధమైన శాంతియుతంగా మనం ముందుకు నడుద్దామని ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. అట్లే పార్టీ నాయకులకు కూడా తెలియపరుస్తున్నాం. మేము గెలిచాము అన్న ఆనందాన్ని రక్తాన్ని చిందిస్తూ రాష్ట్రాన్ని రక్తమయం చేస్తూ అతి సామాన్యులపైన దాడులు చేస్తూ వాళ్ళ పరువును ప్రజల్లో రోడ్డుకి ఈడుస్తూ ముందుకెళ్తా ఉంటాము అని చెప్పేసి ఒక సంకేతాన్ని రాష్ట్రానికి పంపించారు. ప్రజల్లో ప్రతి ఒక్కరిలో భయభ్రాంతులను గురి చేసే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదో మంచి చేస్తారు, రాష్ట్రానికి ప్రజలకు మంచి చేస్తారన్న ఉద్దేశంతో మీకు మంచి సువర్ణ అవకాశాన్ని ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మాలాంటి సామాన్యుల మీద జులుం చూపించడానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇలాంటి ప్రయత్నాలు కాకుండా ప్రజలకు మంచి చేసే దిశగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మా ప్రీతమ నేత జగనన్న ప్రజల నాయకుడిగా, ప్రజల వ్యక్తిగా మరొకసారి నిరూపించుకొని మాకు జరిగిన ఇబ్బందికి నేనున్నానమ్మా నీకు అని చెప్పేసేసి మా కుటుంబానికి అండగా ఉంటూ యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా నియోజకవర్గం నాయకులు అవ్వచ్చు, లేదంటే మా ప్రీతం నేత మా అధినాయకుడు జగనన్న అవ్వచ్చు, మేమున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు అయినా సరే నా సొంత ఆడబిడ్డగా నేనున్నాను అని చెప్పేసేసి నన్ను, నా భర్తని ఆదరించున్నారు. నా పార్టీ నాకు అండగా ఉందని చెప్పేసి ధైర్యంగా నేను ముందుకెళ్తా ఉన్నాను. ఏపీ హైకోర్టు ఏఏజీగా ఉండి సీఎం చంద్రబాబుపై మరికొందరు అగ్రనాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సంఘం అధ్యక్షులు టి గంగాధర్, టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, కార్యనిర్వహణాధికారి బి వందనాదేవి, అడ్వకేట్ ఏ చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్ చంపితే ఏంది అన్నాడని, లోకేష్ గారు 21 లక్షలకి మఠం భూములు చేసుకున్నాడని, నాకు రాజధాని రైతులు 150 కోట్ల ఆఫర్ ఇచ్చారని, మన 10 కోట్ల రూపాయలు ఆనాటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇచ్చాడని, తర్వాత తన్ని నేను కర్నూలు నుంచి డోన్ పోయేటప్పుడు నాకు 500 మంది గార్డు చేశారు. అందులో చాలామంది దగ్గర సంచుల్లో బాంబులు, కత్తులు ఉన్న నన్ను గార్డు చేశారు 500 మందిని. ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సమాజంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని దీదని ఆనాడు నేను కంప్లైంట్ ఇచ్చే రోజుకి అతను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇప్పుడు రిజైన్ చేసి ఉన్నాడు. కనుక వెంటనే ఈ శాంతి భద్రత విఘాతం కలిగించే దానికోసం అతన్ని కలిగించడానికి వ్యాఖ్యలు చేసిన అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకొని అమ్మిట అరెస్ట్ చేయాలి. అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకొని అతను అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసి సమాజంలో శాంతి భద్రత విఘాతం కలిగించిన రాష్ట్రంలో చేసే ప్రయత్నాలకు అతన్ని వెంటనే అతను అరెస్ట్ చేసి చేయాలని చర్య తీసుకోవాలని మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కక్ష సాధింపు చర్యలకు దిగొద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగానే అందరూ ఆ మాట కట్టుబడి ఉన్నారు. ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు అలా, లోకేష్ గారు ఇలా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టే మేము ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ని వెంటనే పోలీసులు దాన్ని కేసు ఫైల్ చేసి ఏమైతే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయండి, వీడియోలు కూడా మేము పోలీస్ స్టేషన్లో అందజేయడం జరిగింది. అవి కూడా పరిశీలించి వెంటనే సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూడా ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి, సోషల్ మీడియాలో వచ్చినాయి, యూట్యూబ్లో వచ్చినాయి, అందరూ చూశారు కూడా, ఎవిడెన్స్ ఉన్నాయి. ఆయన మాట్లాడిన అన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటివి కూడా ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే చట్టపరమైన యాక్షన్ పోలీసులు తీసుకోవాలండి. తీసుకోకనకపోయేటట్టయితే మేము పోరాటం ఉధృతం చేస్తాం, అరెస్ట్ చేసే వరకు కూడా ఫైట్ చేస్తాం. పై అధికారులు కూడా పొన్నాలు సుధాకర్ పైన మా గంగాధర్ గారు ఈరోజు అందరం కలిసి, వందన గారు మేమందరం కలిసి ఈరోజు
కేసు ఇవ్వడం జరిగింది. ఈ కేసులు గతంలో కూడా మేము కొన్ని కేసులు ఇచ్చాము. వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేసులు కట్టకుండా చేశారు. ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు ప్రవర్తన మార్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంది. మేమంతా కూడా ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు మేము చేయం. ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాలలో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యాన ఐఐసి 6.0లో భాగంగా ఇంపాక్ట్ లెక్చర్ సిరీస్ సెక్షన్స్ ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా జీ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ జి నాగార్జున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిస్టర్ నిర్మల, ప్రిన్సిపల్ డాక్టర్ పాముల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట, బలమైన ప్రతిపక్షంతోనే ఆరోగ్యకర ప్రజాస్వామ్యం. రజనీకాంత్ తమిళనాడు సూపర్ స్టార్. కాపులకు అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వానికి తగిన శాస్తి జరిగిందని టీడీపీ మరియు కాపుదళం ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఓ రిపోర్ట్. కాపులకు తీవ్ర అన్యాయం చేసిన సీఎం జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో నియోజకవర్గ కాపుదళం కన్వీనర్ రంగిశెట్టి నరేంద్ర బాబీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో కాపు సామాజిక వర్గం పాత్ర మరవలేమని, ఎన్డీఏ కూటమికి మంచి మెజార్టీ వచ్చేలా కృషి చేసి అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, నియోజకవర్గ కాపుదళం కో కన్వీనర్ బుర్రా కృష్ణవందన, తాడేపల్లి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నే కుసుమ, కాపుదళం నాయకులు విన్నకోట శ్రీనివాసరావు, పల్నాటి నాగేశ్వరరావు, గాది శ్రీనివాసరావు, విజయ ఊర్మిళ, అడప నరేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ నారా లోకేష్ బాబు గారికి తీసుకొచ్చినందుకు ప్రజలందరికీ కూడా పేరు పేరున కాపు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లోకేష్ బాబు గారిని ఏదైతే గెలిపించారో దానికి ధీటుగా 1000 రెట్లు అభివృద్ధి పదంలో తీసుకొచ్చే విధంగా లోకేష్ బాబు గారు మనకి అండగా ఉంటారని భావిస్తూ ఈ సహాయ సహకారాలు ఈ కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన అందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా కాపు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో లోకేష్ బాబును గెలిపించినందుకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మునుపెన్నడూ జరగని విధంగా లోకేష్ బాబు గారు మనకు మాట ఇచ్చిన ప్రకారం మంగళగిరి అభివృద్ధి సాగుద్దని, అలాగే మునుపెన్నడూ లేని విధంగా 25 సంవత్సరాల్లో కనుక చూసుకుంటే వాళ్ళు చేయని అభివృద్ధి ఇప్పుడు మనం చూస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మంత్రి లోకేష్ గారిని చూసాం. చెరగని చిరునవ్వుతో ఈరోజు 600 మందికి పైగా ఉదయం 7 గంటల కాడి నుంచి 8 గంటల వరకు 600కు పైగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ అర్జీలు తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని వస్తే అందరికీ ప్రతి ఒక్కరి అర్జీ తీసుకొని మీ అందు నేనున్నాను, నేను సహాయం చేస్తానని చెప్పి వారు నిలబడిన తీరు చాలా సంతోషకరం. తాడేపల్లి ప్రాంతంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు క్రైమ్లో. తాడేపల్లి, ఉండవల్లి తదితర ప్రాంతాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా 2 సూపర్ మార్కెట్లు, ఒక మోడల్ డైరీలో నగదు దోచుకెళ్లారు. దొంగలు మోడల్ డైరీలో 40,000, సీతారామాంజనేయ సూపర్ మార్కెట్లో 60,000, ఓ చిల్లర కొట్టులో 70,000 దోచుకెళ్లినట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అర్ధరాత్రి నుంచి దొంగలు తాడేపల్లిలోని వివిధ దుకాణాలను టార్గెట్గా చేసుకుని ఈ చోరీలకు పాల్పడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వరుస దొంగతనాలతో చిరు వ్యాపారులు తాము సంపాదించిన సొమ్మంతా పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదవడ్లపూడి గంగానమ్మ దేవాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా నాయకుడు నాగళ్ల సుబ్బారావు అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏళ్ల శివరామయ్య, మాదల రమేష్ బాబు, అన్నే చంద్రశేఖర్, ఏళ్ల సాంబశివరావు, బోయపాటి రమేష్, ఏసు ప్రసాద్, గడ్డిపాటి అపర్ణ, బుర్ర ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సుబ్బారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, మంగళగిరిలో లోకేష్ బాబు మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి 101 కొబ్బరికాయలు మొక్కుకోవటం జరిగింది. ఆ మొక్కు తీర్చుకునే భాగంలో ఈరోజు ఇక్కడికి వచ్చి 101 కొబ్బరికాయలు, పొంగలి ఇవన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి మరి
ముందుగా సుబ్బారావుని అభినందిస్తూ ఉన్నాము. అలాగే మంచి మెజార్టీతో లోకేష్ బాబు గెలిచారు. జగన్ ఎమ్మెల్సీలని సమావేశపరచడం జరిగింది నిన్న. ఆ సమావేశంలో కళ్ళు మూసుకున్నాను 5 సంవత్సరాలు అయిపోయిందని అనే డైలాగ్ వాడటం జరిగింది. మరలా కళ్ళు మూసుకుంటాను 5 సంవత్సరాలు ముందుకు వస్తాయి, 2029 కూడా వస్తుందని మాట వాడాడు. రేపు జరగబోయే దాంట్లో రేపు జైల్లో గడపాల్సిన పరిస్థితి అయింది. ఈ 5 సంవత్సరాలు ఆయన్ని ప్రజలు ఆదరించరు, బయట కూడా ఉండేవారు. అలాంటి నాయకత్వాన్ని మనం చూసాం. బాబు గారు రావాలని చెప్పి మేము 5 సంవత్సరాల నుంచి ఎదురు చూసినందుకు, రాక్షసుడు పాలన పోయినందుకు ముందు మేము మొక్కులన్నీ తెచ్చుకుంటున్నాము. మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేస్తాడో బాబు గారు అనేది మేము ఆశిస్తున్నాము. ఇదే ఆశతో మేము ఉంటున్నాము. లోకేష్ గారికి బంపర్ మెజార్టీ ఇచ్చిన పెద్దోట్లపూడి ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఈ లోకేష్ గారికి మాకు ఇంత మెజార్టీ వస్తుంది అనేది ఊహించకుండానే జరిగింది. ప్రజలు విసారిపోయి ఉన్నారు. దీని గురించి లోకేష్ గారు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అందరి తరఫున, పెద్దోట్లపూడి తరఫున అందరికీ, ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ నేను నమస్కారం చెప్తున్నాను. రాజధాని ప్రాంతంలోని రైతు కూలీలు అమరావతిని నిలబెట్టుకున్నామని రాష్ట్ర ప్రజలందరూ మద్దతు పలికారని నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజధాని రైతుల మొక్కుబడిలో భాగంగా అనంతపురం గ్రామంలోని కొండపై వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు అనంతపురం గ్రామానికి చెందిన మర్రిపూడి రాధాకృష్ణ, మొవ్వా శేషగిరిరావు, తరిగోపాల సుధాకర్ రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కళ్ళు అమరావతి రైతులు 4 సంవత్సరాలన్నర, ఇప్పుడు 5 సంవత్సరాల కాలం నుంచి ఏ రోజైతే 3 రాజధానులు ఉన్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము పడ్డ బాధ, నరకము అన్నీ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడం వల్ల మాకు తొలగిపోయినాయి. ఆ మొక్కు చెల్లించుకోవడం కోసం మా బాధలో, మా కష్టాన్ని, మా ఆవేదనని చెప్పుకొని రోజు లేదు ఈ దేవుడికి. ఈ అనంతవరంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకోని రోజు లేదు. ప్రతి ఏ ప్రోగ్రాం చేసినా సరే ఆయన దగ్గరికి వచ్చి మొక్కుకుంటాము. అలాగే ఇవాళ ఈ సంతోషాన్ని కూడా అందరితో కలిసి పంచుకోవాలని అన్ని గ్రామాల వాళ్ళు, 29 గ్రామాల వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అమరావతి రైతులందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వాములు అయ్యారు. మేమందరం ఒకటే వేడుకుంటున్నాము, అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా కొనసాగించే నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయంతో ముందుకు సాగాలని, మంచి రోజులు రావాలని అమరావతికి వేడుకుంటున్నాం. బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. అసెంబ్లీలో అయితే చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచారో అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనే ఏకతాటిగా 5 కోట్ల ఆంధ్రం ఆకాంక్షించాము. మా కోరిక నెరవేరింది. ఈరోజు స్వయంగా ఇక్కడ అనంతవరం గ్రామంలో స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామికి మా బాధలు చెప్పుకొని మొక్కులు తీర్చుకొని 29 గ్రామాల వాళ్ళం రాష్ట్రానికి రాజధాని లేదని భూములు ఇచ్చినందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఇవాళ అభివృద్ధి చేసే నాయకుడు వచ్చాడు. అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేసి గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. మాకెంతో నమ్మకం. అలాంటి స్వామికి మేము ఈ 5 సంవత్సరాల నుంచి ఎంతో మొక్కుకొని స్వామిని కరుణించయ్యా మా అందునని మేము కోరుకున్నాము. ఆ కోరుకున్నందుకు మా కోరికలు ఆ భగవంతుడు నెరవేర్చాడు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము ఎంతో ఆశతో ఎదురు చూసాము. ఆ ఆశలన్నీ నెరవేరాయి. అందుకే మేము కొబ్బరికాయ కొట్టుకొని మా అమరావతి 29 గ్రామాల రైతులందరినీ పిలుచుకొని ఈరోజు మొక్కు తీర్చుకున్నాం.